గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎండ అయితే చాలా గట్టిగా కొడుతుంది. ఇంట్లో నుంచి బయటకు చూసాక చాలా అందంగా అనిపించింది. కానీ మేడపైకి వెళ్ళాక తెలిసింది తీరిపోయింది నాకైతే చాలా. ఈ విషయం పక్కన పెడితే మేడపైకి వెళ్ళినందుకు ఇంట్లో వాళ్ళైతే బాగా తిట్టారు. ఇంకా తెలుసు కదా పల్లెటూరులో ఎలా ఉంటుందని. అప్పుడు జాగ్రత్తగా వెళ్తే పర్వాలేదు. ఫైనల్గా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి కిందకైతే వచ్చేసాను. వీళ్ళతో ఎందుకు వచ్చిన బాధ అనేసి. బేబీ వెయిట్ పెరగాలని నేనైతే రోజు ప్రోటీన్ మిల్క్ అయితే తాగుతున్నాను. ఇంక ఎండ ఎలాగో ఉంది కదా అనేసి మేమైతే తెలగపిండి వడియాలు అయితే పెట్టాము. మా నాన్న చూసారా వాటిని ఇంకా పేరుస్తున్నారు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా అందరికీ. వాషింగ్ మిషన్ అనుకోవటానికే కానీ చేత్తో ఉతికినంత నీట్గా అయితే బట్టలు ఉండవు. కానీ ఏం చేస్తాం, ఉతకలేనప్పుడు ఇదే గతి. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు. ఈరోజు అయితే 2 eggs లాగించేసాను. ఏం చేస్తాం, తినాలి కదా మరి. డే బై డే అయితే పొమగ్రనేట్ జ్యూస్ నేనైతే వితౌట్ షుగర్ తాగుతాను. ఎందుకంటే షుగర్ అంత మంచిది కాదు కదా. డేలో ఒక 2 చెక్కీ అయితే ఖచ్చితంగా తినాలి. డాక్టర్స్ కూడా అందరికి సజెస్ట్ చేస్తారు. ఈ విధంగా నా డే 4 అయితే కంప్లీట్ అయింది. వెయిట్